అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనొక హ్యాపీ విషయం షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. రీసెంట్‌గా 'దిల్ రాజు' గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి అనంటే వాళ్ళతో అంటే 'దిల్ రాజు' గారితో బ్యానర్‌తో మనము టై అప్ అయ్యి సినిమాలు చేసుకోవచ్చు అనేసి. నిజంగా అది చాలా అంటే చాలా మంచి న్యూసు. కొత్త ప్రొడ్యూసర్స్‌కైతే నేను అలా వెళ్ళండి అనైతే సజెస్ట్ చేశాను. ఎందుకంటే అలా పెద్ద బ్యానర్స్‌తో మనం టై అప్ అవ్వడం వల్ల ఫస్టు సినిమా రిలీజ్ టెన్షన్ ఉండదండి అసలు. రిలీజ్ టెన్షన్ ఉండదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మెంటల్ టెన్షను మీరు డబ్బులు పోగొడుతున్నామేమో అనే టెన్షన్ మీకెక్కడ ఉండదు. కాకపోతే మీరు దగ్గరుండి అవన్నీ నేర్చుకోవాలి. పెద్దవాళ్ళతో వ్యవహారం గాబట్టి. ఎందుకంటే నిజంగా 'దిల్ రాజు' గారు అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక డైరెక్టర్‌గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా మందికి డబ్బులుంటాయి, అన్నీ ఉంటాయి. ఎలా రిలీజ్ చేసుకోవాలో ఏమో తెలీదు. అందుకనేసి ఎస్పెషల్లీ ఈ వీడియో 'దిల్ రాజు' గారు చేయడం వల్లనే అలా ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఈ వీడియో స్పెషల్‌గా చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆయన వీడియో చూసి. నేను నిన్ననే చూసాను. అందుకే ఇమ్మీడియేట్‌లీ వీడియో చేస్తున్నాను. ఆహ్, కొత్త ప్రొడ్యూసర్‌కి అవగాహన ఉండదు గాబట్టి, ఇప్పుడొక రూమర్ ఉంది. సినిమా చేయడం ఒక ఎత్తయితే, సినిమా రిలీజ్ చేయడం ఒక ఎత్తు అనేసి. అందుకే కొత్త ప్రొడ్యూసర్సు ఇప్పుడు వాళ్ళతో టై అప్ అవ్వడం వల్ల నేర్చుకోవచ్చండి ఇప్పుడు. అంటే ఎలా సినిమా చేస్తారు? సినిమా దాని మీద ఎలా అవగాహన అంటే టోటల్‌గా కంప్లీట్‌గా 24 క్రాఫ్ట్స్ మీద మీకు ఒక పట్టొస్తుంది. అప్పుడు కావాల్సింటే ఇండిపెండెంట్‌గా చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి పెద్ద బ్యానర్‌లతో టై అప్ అయ్యి మీరు సినిమాలు చేయడం వల్ల మీ అమౌంట్ తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ దగ్గర పెట్టి ఆహ్, కథ వినండి. చక్కగా ఆయనతో పాటే కథ వినాలి అని అడగండి. కథ వింటారు. కథ విన్న తర్వాత అంటే 'దిల్ రాజు' గారు మీరు కలిసి ఆహ్, బ చక్కగా ఆహ్, ఒక కథని మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు. ఆయన కష్టాల్లో ఎదిగిన కింగ్ నన్నడిగితే. నాకైతే ఆయన పర్సనల్‌గా నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నిజంగా ఎంత ఫైట్ అంటే లైఫ్‌లో వెనక్కి తిరిగి చూడాలి అని అనుకునే వెళ్ళిపోవాల్సిన సిట్యుయేషన్‌లో కూడా ఆయన భయపడకుండా ముందుకొచ్చాడు. అందుకే అలాంటోళ్ళతో కొత్త ప్రొడ్యూసర్స్ టై అప్ అయితే నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది. మీకు కొత్త గాబట్టి వాళ్ళు మీకు ఏం చెప్తారా, ఏంటనేది మీరు నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నారు గాబట్టి అవన్నీ పెద్ద పట్టించుకోకండి. కాకపోతే అమౌంట్‌లు ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏంటా అనే దాని మీద ఒకసారి ఎలా పెడుతున్నారనేది నేర్చుకోండక్కడ. 'దిల్ రాజు' గారు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు డబ్బులన్నీను. ఎందుకంటే ఆయన కష్టపడి ఎదిగారు గాబట్టి ఒక్క రూపాయి ఎక్కడ మిస్ చేయనివ్వకుండా చేస్తారు నాకు తెలిసి. అదైతే నాకు బా బాగా అనిపిస్తుంది. ఆయన చెప్పడం వల్లనే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కొత్త ప్రొడ్యూసర్స్‌కైతే నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, అలా చేస్తే గూడా బావుంటుంది. లేదు అనంటే లేదు అలా లేదండి మేము సెపరేట్‌గా చేసుకుంటాము అంటే గూడా మంచి సినిమాలు చేయండి. మంచి సినిమాలు చేసి అలాంటి కొత్త వాళ్ళతో పెద్ద ప్రొడ్యూసర్స్‌తో మీరు వెళ్లి సినిమా రిలీజ్‌కి వెళ్ళి అలాంటి వాళ్ళ ద్వారా పెద్ద బ్యానర్స్ ద్వారా మీరు ఔట్ రేట్‌కి అమ్మేసి అంటే సినిమా కంటెంట్ బావుంటే ఎవరైనా తీసుకుంటారండి. సో, మాక్సిమం వాళ్ళతో 'దిల్ రాజు' ప్రొడక్షన్ వాళ్ళతో, 'సురేష్ ప్రొడక్షన్' వాళ్ళతో వీళ్ళందరితోనూ మీరు టై అప్ అయ్యి చేస్తే మట్టుగా నిజంగా మీ అమౌంట్ సేఫ్ జోన్‌లో ఉంటుందనేసి అంటున్నాను. ఆహ్, న నేను ఈ వీడియో స్పెషల్‌గా చేయడానికి రీజన్ గూడా అదే. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు ఏమి తెలీదు. వచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆ డబ్బులు పోగొట్టుకోకూడదు అని ఒకే ఒక రీజన్ వల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టడము. నాకు ఎప్పటి నుండినో ఉంది. ఇప్పుడు నేను ఫామ్‌లో లేను గాబట్టి నేను పెద్దగా ఎవరు వినరు కదా! సో, యాక్చువల్లీ అలాంటి బ్యానర్ వాళ్ళతో పెద్ద బ్యానర్‌లతో ఇప్పుడు 'దిల్ రాజు' గారితో మీరు టై అప్ అయితే గూడా చాలా బావుంటుంది. అంటే ఆ ఒక్క బ్యానర్‌తో కాదండి. 'సితార ప్రొడక్షన్స్', పీపుల్స్ మీడియా ఇవన్నీ ఉన్నాయి గదా! వీళ్ళందరితోనూ మీరు టై అప్ అవ్వచ్చు. టై అప్ అయ్యి మీ పెట్టే అమౌంట్ సేఫ్ జోన్ లాగా మీకు అవగాహన వచ్చిన తర్వాత ఇండిపెండెంట్‌గా సినిమాలు తీసుకొని మీరు బిజినెస్ ఎలా ఏంటి అనేది నేర్చుకున్న తర్వాత ఇండిపెండెంట్‌గా చేస్తుంది అనేసి చేయొచ్చు అనేసి నా సజెషను. ఇప్పుడు నాకేదైనా కొత్త ప్రొడ్యూసర్ దొరికితే గూడా నేను ఇప్పుడు ఇలాగే ఎళ్ళాలనుకుంటున్నాను నేను. ఇలా పెద్ద బ్యానర్‌లతో టై అప్ అయ్యి వెళ్ళి ముందుకి వెళ్తే సినిమా రిలీజ్ టెన్షన్ ఉండదు. మాక్సిమం మన అమౌంట్ సేఫ్ జోన్‌లో ఉంటాము. ఆహ్, వి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.